గారు మనం చూసాం ఆల్రెడీ ఈ బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల ధరలకు సంబంధించి గతంలో నేను ఏదైతే నిర్ణయం ప్రకటించానో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి మరోసారి ఈరోజు స్పష్టం చేశారు. మీరేమంటారు సార్, నిజంగా బెనిఫిట్ షోలు ఉండాలా, కొద్ది రోజులు అధిక ధరలు టికెట్లకు అవసరం అంటారా? అది ఒక స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు బాగా ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి డెఫినెట్గా రేట్స్ కావాలని ఉంటుంది వాళ్ళు ఉండే టెన్షన్లో. నాకు తమిళనాడు మోడల్ బాగా ఇష్టం. అక్కడ ఎగ్జిబిటర్స్ ఒక అప్పర్ ప్రైస్ ఫిక్స్ చేసేసి మిగతా అన్నీ ఆ కిందలో కావాలి అంటే ఇప్పుడు సే 200 రూపీస్ మ్యాక్సిమం అని పెట్టారనుకోండి, రెస్ట్ ఆఫ్ ద వీక్ నేను ఫ్రైడే సాటర్డే సండే లేకపోతే ఓపెనింగ్ వీక్ 200 రూపాయలకు అమ్ముకుంటాను, మిగతా రోజులు కావాలంటే తక్కువ కూడా అమ్ముకునే వెసులుబాటు పెట్టుకొని చేయగలిగితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. జస్ట్ కీప్ అ కంఫర్టబుల్ అప్పర్ ప్రైస్ అండ్ కీప్ ఇట్ ఫ్లెక్సిబుల్ విదిన్. దట్ ఈస్ ఐడియల్ in the long run. But some people who have invested a lot of money, వాళ్ళకి ఆ ప్రెషర్ తోటి they'll want this ticket to cover up the thing. These are two arguments. ఇది నా ప్రోడక్ట్, మీకు ఇంత డబ్బు ఉంటే నా ప్రోడక్ట్ ఇంత వాల్యూ ఉంది మీరు ఇవ్వాలి అనుకోవటం ఒకటి, లేదు ఇది ఒక కంట్రోల్డ్ ప్రోడక్ట్ ఈ రేంజ్లోనే ఉండాలనేది. సో వీ కెన్ ఆర్గ్యూ అండ్ డిబేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మొన్న ఎగ్జిబిటర్స్ అందరు కలిసి సార్ మాకు సింగిల్ థియేటర్కి మాకు రేట్లు ఏమి వద్దండి చాలండి అని చాలా మంది ఎగ్జిబిటర్స్ అందరు అన్నారు. సో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ మేజర్ ఇష్యూ ఎట్ ఆల్ అమ్మా. సినిమాలు బాగా ఆడేస్తాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ